జీవ ప్రపంచం. జీవించడం అంటే ఏమిటి? జీవ ప్రపంచంలో వైవిధ్యం, వర్గీకరణ ప్రమాణాలు, వర్గీకరణ శాస్త్ర సంబంధిత సహకారాలు. 20వ శతాబ్దపు డార్విన్గా పిలువబడేటటువంటి హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి పరిణామ సంబంధ శాస్త్రవేత్త ఎర్నెస్ట్ బేయర్ 100 మంది శాస్త్రవేత్తల్లో ఏ కాలంలో అయినా సరే వీరిని చూస్తే టాప్ 100లో ఈయనొకరుగా ఉంటారు. ఈనాటి పరిణామ సంబంధ జీవశాస్త్రంలో ప్రధాన ప్రశ్నార్థకమైన జాతి వైవిధ్య ఆవిర్భావం, ఆరిజిన్ ఆఫ్ స్పీషియస్ డైవర్సిటీ గురించి ఈయన ఒక్కడే సింగిల్ హ్యాండెడ్గా రూపకల్పన చేశాడని చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ జీవించడానికి మనం ఇది జీవిస్తుంది జీవి అని చెప్పడానికి మనం వాటిలో పెరుగుదల, ప్రత్యుత్పత్తి, పర్యావరణ పరిస్థితులను గుర్తించే సామర్థ్యం ఇవన్నీ చూస్తాము. దానికి తగిన అనుక్రియలు చూపడం, జీవక్రియ, పునరుత్పత్తి సామర్థ్యం, స్వయం సంవిధానం, పరస్పర చర్య, లక్షణ వ్యక్తీకరణ మొదలైనవన్నీ జీవులకు ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు. ఒక్కొక్క లక్షణం గురించి మనం కొంచెం తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్ అన్ని జీవులు పెరుగుతాయి. ద్రవ్యరాశి సంఖ్యలో వృద్ధి అనేవి పెరుగుదలకు ఉన్నటువంటి రెండు జంట లక్షణాలు. ద్రవ్యరాశి సంఖ్యలో వృద్ధి అనేవి పెరుగుదలకు ఉన్నటువంటి రెండు జంట లక్షణాలు. ఓకే, జంతువులన్నీ కూడా కొంత వయసు వరకు మాత్రమే పెరుగుదల ఉంటుంది, కానీ మొక్కలకు వాటి జీవిత కాలమంతా కూడా నిరంతరం పెరుగుదల అనేది ఉంటూనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కొన్ని నిర్జీవులు కూడా పెరుగుతాయి. పర్వతాలు, శిలలు, ఇసుక తిన్నెలు మొదలైనవన్నీ కూడా పెరుగుతాయి. నిర్జీవులు ప్రదర్శించేటటువంటి పెరుగుదల వాటి ఉపరితలంపై పదార్థ సంచయనం చెందడం వల్ల జరుగుతుంది. నిర్జీవులలో పెరుగుదల బయట నుంచి జరుగుతుంది. అదే కనుక జీవులలో అయితే పెరుగుదల లోపల నుంచి జరుగుతుంది. కాబట్టి పెరుగుదలను జీవులు నిర్వహించే లక్షణంగా పరిగణలోనికి తీసుకోలేము. మరణించిన జీవి పెరగదు. ఓకే, నెక్స్ట్ చూద్దాము ప్రత్యుత్పత్తి. ఇది కూడా జీవులలో ఉన్నటువంటి సజీవులలో ఉన్నటువంటి లక్షణము. ఓకే, జీవులు లైంగికంగాను అలైంగికంగాను కూడా ప్రత్యుత్పత్తి అనేవి జరుపుకుంటాయి. శిలీంధ్రాలు అలైంగికంగా మిగిలిన సిద్ధ బీజాలను ఉత్పత్తి చేస్తాయి. ఈస్ట్, హైడ్రా లాంటి నిమ్నజాతి తరగతి జీవులలో ప్రరోహాలు ఏర్పడతాయి. అవి మనం గమనించాం కదా. శిలీంధ్రాలు తంతురూప శైవలాలు, నాచు, ప్రథమ తంతువు మొక్కలవ్వడం ద్వారా సంఖ్య అనేది పెరుగుతూ ఉంది. వీటిలన్నిటిలో మొక్కలవ్వడం ద్వారా సంఖ్య అనేది పెరుగుతుంది. వేటిలో శిలీంధ్రాలు, తంతురూప శైవలాలు, నాచు మరియు ప్రథమ తంతువు ప్రోటోనిమాలో వీటిలో మొక్కలవ్వడం ద్వారా వాటి యొక్క నెంబర్ అనేది పెరుగుతుంది. ఏకకణ జీవులైన బ్యాక్టీరియాలు, ఏకకణ శైవలాలు లేదా అమీబా లాంటి జీవులలో వాటిలో పెరుగుదలకు ప్రత్యేకమైనటువంటి కారణం ఏంటంటే ప్రత్యుత్పత్తే. ఓకే, నెక్స్ట్ మ్యూల్స్. అంతేకాకుండా ప్రత్యుత్పత్తి జరుపుకునే జీవులు చాలా వరకు ఉన్నాయి. వాటిలో మ్యూల్స్, తేనెటీగలు వంద్య శ్రామిక జీవులు. ఇవన్నీ కూడా మ్యూల్స్, తేనెటీగలు అనేవి వంద్య శ్రామిక జీవులు. సంతాన సాఫల్యత లేని మానవ దంపతులు మొదలైన వారు కూడా. అందువల్ల ప్రత్యుత్పత్తి కూడా జీవులను నిర్వచించే లక్షణాలలో చేర్చడానికి వీలు లేదు. ఎందుకంటే కొంతమందికి పిల్లలు పుట్టారు కదా, అయినా కూడా వాళ్ళు జీవులే కదా, నిర్జీవులు కాదు కదా. కాబట్టి ఈ ప్రత్యుత్పత్తిని కూడా జీవులను నిర్వచించే లక్షణాలలో చేర్చడానికి వీలు లేదు. అయితే ఏ నిర్జీవి పదార్థానికి ప్రత్యుత్పత్తి సామర్థ్యం లేదు. అలాగని చెప్పేసి నిర్జీవులకి ప్రత్యుత్పత్తి సామర్థ్యం ఉందా అంటే లేదనమాట. ఓన్లీ జీవులకు మాత్రమే, సజీవులకు మాత్రమే ప్రత్యుత్పత్తి సామర్థ్యం ఉంది. ఓకే, నెక్స్ట్ జీవక్రియ. అన్ని జీవులు రసాయనాలతో నిర్మితమై ఉంటాయి. ఓకే, జీవక్రియ జరుపుకుంటాయి అన్నమాట. మొక్కలు, జంతువులు, శిలీంధ్రాలు, సూక్ష్మజీవులు జీవక్రియలను ప్రదర్శిస్తాయి. ఓకే, నెక్స్ట్ పరిసరాల లేదా పర్యావరణ పరిస్థితులను గ్రహించేటటువంటి సామర్థ్యం. నెక్స్ట్ వన్ పర్యావరణ ప్రేరణలకు జీవి చూపే అనుక్రియని క్షోభ్యత అని అంటారు. ఓకే, కాంతి, నీరు, ఉష్ణోగ్రత, ఇతర జీవరాశులు, కాలుష్య కారకాలు మొదలైనటువంటి బాహ్య కారకాలకు మొక్కలు అనుక్రియ చూపుతాయి. అన్ని జీవరాశులు వాటి పరిసరాలకు అప్రమత్తంగా ఉంటాయి. దీనినే స్పృహ అని అంటారు. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అన్ని జీవరాశులు వాటి పరిసరాలకు అప్రమత్తంగా ఉంటాయి. వీటినే స్పృహ అని అంటారు.
స్వయం స్పృహ అంటే ఏంటంటే అన్ని జీవరాశులు గల నిర్దిష్టమైనటువంటి లక్షణం స్పృహ. మనిషి మాత్రమే తనను తాను గుర్తింపు కలిగి ఉంటాడు. అన్ని జీవులు స్పృహను కలిగి ఉంటే మనిషి మాత్రం తనను తాను గుర్తింపును కలిగి ఉంటాడు. దీనినే స్వయం స్పృహ అంటారు, సెల్ఫ్ కాన్షియస్నెస్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ మానవుల యొక్క విషయానికి వస్తే సజీవ స్థితిని మనం చూస్తూ ఉంటాం కదా ప్రతిరోజు. అంతేకాకుండా ఆసుపత్రిలో స్పృహలో లేనిటువంటి వాళ్ళు, అంటే కోమాలో ఉన్నప్పుడు గుండె కొట్టుకోవడం, ఊపిరితిత్తులు పనిచేయడం, యంత్రాల ద్వారా జరుపుకుంటూ పడి ఉన్న రోగులను మనం గమనిస్తాం. మరో విధంగా చెప్పాలంటే రోగి మెదడు మృతి అంటే బ్రెయిన్ డెడ్ చెందినట్లే. రోగిని స్వయం స్పృహ ఉండదు, కానీ అతడు సజీవి. మెదడు మృతి, బ్రెయిన్ డెడ్ అయిందంటారు, కానీ అతనికి ఇటువంటి చలనం కానీ ఏమీ ఉండదు, కానీ అతడు సజీవే. బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళు సజీవి. ఓకే, నెక్స్ట్ చూద్దాము. ప్రత్యుత్పత్తి సామర్థ్యం కలిగి పరిణతి చెందుతూ స్వయం నియంత్రణతో పరస్పర చర్యలు ఉన్న వ్యవస్థను కలిగి బాహ్య ప్రేరణలకు స్పందించే సామర్థ్యం కలిగిన వాటిని జీవులని చెప్పవచ్చు. ప్రత్యుత్పత్తి సామర్థ్యం ఉండాలి, పరిణతి చెందుతూ ఉండాలి, స్వయం నియంత్రణతో పరస్పర చర్యలో ఉన్నటువంటి వ్యవస్థను కలిగి బాహ్య ప్రేరణలకు స్పందించే సామర్థ్యం కలిగిన వాటినే జీవులు అని చెప్పవచ్చును. ఒక్కొక్క లక్షణమే కదా, ఈ లక్షణాలన్నీ ఉన్నటువంటి వాళ్ళనే జీవులని చెప్పవచ్చును. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు చెందిన అన్ని జీవులు ఒకే జన్యు పదార్థాన్ని వేరువేరు పరిమాణాలలో పంచుకోవడం ద్వారా ఒకదానితో ఒకటి అనుబంధం చేయబడి ఉంటుంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని విషయాలకై ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూడండి.